బేహద్ పరం మహాశాంతి. మన తలరాతను మార్చేటువంటి గీత. మన లోపలకు మనం వెళ్ళటం, మన లోపల ఒకడు ఉన్నాడు, వాడే అసలైన వాడు. వాళ్ళెవరో గెస్ చేయండి మీరు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే 6 దొంగలు ఉన్నారు, అడ్డుగా మనకు నిలబడ్డారు. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ 6 దొంగలు మనలో ఉన్న విశేషమైన చైతన్యంలోకి దగ్గరికి వెళ్ళనివ్వవు. ఈ 6లో 4 దొంగల నుండి సులభంగా తప్పించుకోవచ్చు, కానీ 2 దొంగల నుండి తప్పించుకోవడం చాలా కష్టం. ఈ 2 పెద్ద రౌడీలు, వాళ్ళే కామం, క్రోధం. ఈ 2 రౌడీలు ఎక్కడ దాక్కొని ఉంటారు అంటే రజోగుణం అనే ఇంట్లో. కామ, క్రోధ అనే గుణాలు తొలగించుకోవాలి. అంటే కామము, క్రోధము అనేది రజోగుణం నుండి వస్తూ ఉంటాయి. ఈ మాటను గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు. కాబట్టి రజోగుణం అనే ఇంట్లో ఈ 2 దొంగలు ఉంటారు. ఈ దొంగలను పట్టుకోవాలి అంటే మన ఇంట్లో ఉన్న దొంగల్ని మనం పట్టుకోవాలి. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని అంటారు, కానీ మనం పట్టుకోవాలి. ఇంటికి అంటే రజోగుణం అనే ఇంటికి తాళం వేయాలి, అంతే. ఇక వాళ్ళు బయటికి రాలేరు. ఈ రజోగుణం అనేది ఫస్ట్ ఫ్లోరు. ఇంకా మనం ఫస్ట్ ఫ్లోర్కు రాలేదు, మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. మనలో ఉండే తమో గుణమే గ్రౌండ్ ఫ్లోరు. అంటే రజో ప్రధానానికి వెళ్ళాలంటే తమో ప్రధానాన్ని దాటాలి. బద్ధకం, అతి నిద్ర, ఆలస్యం, నిర్లక్ష్యం ఇవే తమో గుణం. ఇలాంటి తమో గుణంలో మనం ఉన్నాం, ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాం. ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైకి రావాలంటే చాలా కష్టం. అలాంటి ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైకి వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుండే 6 దొంగలను తప్పించుకొని ఇంకా పైకి వెళ్తే అప్పుడు సెకండ్ ఫ్లోరు వస్తూ ఉంటుంది. ఈ యొక్క ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ పేరే సత్వగుణం. ఈ సెకండ్ ఫ్లోర్ చాలా పెద్దగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఎక్కడ చూసినా వెలుగే, ప్రకాశమే, పరం లైటే ఉంటుంది. అయితే చిన్న సమస్య ఏంటి అంటే ఇక్కడ ఒకే దొంగోడు ఉంటాడు. భయపడకండి, దొంగోడు అంటున్నాం, కానీ మంచి దొంగే. వాడు మీకు మంచి మాటలే చెప్తూ ఉంటాడు, మీకు 3rd ఫ్లోర్కి దారి కూడా చూపిస్తూ ఉంటాడు. 3వ అంతస్తుకి వెళ్ళాలి అంటే అదేంటో తెలుసుకోవాలిగా. దాని పేరే శుద్ధ సాత్వికం. ఇదే చివరిది. ఇక్కడే మీకు అఖండమైన వెలుగులో కలిసిపోతుంది. ఈ యొక్క ఫ్లోర్లోకి వెళితే మీరు అఖండమైన వెలుగులోకి వెళ్ళిపోతారు. అఖండమైన వెలుగే పరమాత్మ, అదే పరం లైట్, పరమ చైతన్యము. అంటే మీ లోపల ఉన్న అదేంటి పరమ చైతన్యము, మీరు పరమాత్మ అని. అది వెలుగుకు మహా వెలుగు. ఆ పరమాత్మ అనేదే అనంత కోటి సూర్యుల తేజోశక్తివంతమైనది. చివరగా ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే మనం గ్రౌండ్ ఫ్లోర్ నుండి 3rd ఫ్లోర్ వరకు వెళ్ళటానికి ఒక లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్ పేరే పరమ దివ్య జ్ఞానము. మనం భక్తి మార్గంలో గీతలో కూడా చదువుతూ ఉంటే తమో గుణం నుండి రజోగుణానికి, రజోగుణం నుండి సత్వగుణానికి, సత్వగుణం నుండి శుద్ధ సత్వంలోకి మనం ప్రయాణం చేసి చివరికి శాశ్వతమైన స్థానాన్ని చేరుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. అది బేహద్ జ్ఞానంలో అయితే మనము ఇప్పుడు 3rd ఫ్లోరే కాదు, ఎక్కడికి వెళ్ళాలి? బేహద్కే బేహద్ కళల అనంతమైన మూల స్థానం, అక్కడికి వెళ్ళాలి. శాశ్వతమైన స్థానము చివరికి చేరుకోవాలి. అక్కడికి వెళితే పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు. భక్తి మార్గంలో ఈ బ్రహ్మాండం పరంధామాన్ని కనుక్కుంటారు, పరం లైట్, అక్కడ తేజవంతమైనది. కానీ ఈ బ్రహ్మాండంలో పరంధామానికి వెళ్ళినా, స్వర్గానికి వెళ్ళినా మళ్ళా పునర్జన్మలు తప్పవు. ఎందుకంటే
మరి జన్మ మరణ చక్రాలు అనేది ఈ బ్రహ్మాండంలో ఉండనే ఉన్నాయి. వీటిని తొలగించాలి అంటే మీరు బేహద్దుకే బేహద్ పరమ దివ్య జ్ఞానం విని పూర్తిగా పరం లైట్, పరం ప్రకాశాన్ని, పరం శాంతిని పొందితే ఆటోమేటిక్గా మీకు ఇక ఈ మృత్యులోకంలోకి, ఈ బ్రహ్మాండంలోకి వచ్చే పని ఉండదు. విశ్వ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం, విశ్వ చైతన్యం కోసం ఎవరైతే మరి సేవ చేస్తూ పురుషార్థం చేస్తూ ఉంటారో ఇక వాళ్ళు విశ్వ పరివర్తన చేసడానికి మల్టీవర్స్ మొత్తాన్ని పరం లైట్ తోటి నింపి కొత్తగా తయారు చేస్తే ఇంక పంచతత్వాల మృత్యులోకం అనేది ఉండదు. మీరే కాదు, ఇంక మృత్యులోకానికి ఎవ్వరూ వచ్చేది లేకుండా చేయటానికే బేహద్ ఆల్మైటీ అదాటి పరబ్రహ్మ పరమేశ్వరుడు బేహద్దు గీతని, బేహద్దు ప్రాప్తి కలిగించేటువంటి బేహద్దు శక్తిని ఇస్తూ మీ అన్నీ కూడా క్లీన్ చేయటం కోసమే మిమ్మల్ని ఉన్నతోన్నత పరంధామానికి తీసుకొని వెళతాను అని వచ్చారు. మీరు గుర్తించండి, తెలుసుకోండి, ఫాలో చేయండి. పరం శాంతి. నమస్తే. బేహద్ పరం